వెల్కమ్ బ్యాక్ టు నవ్య. గత ఫిబ్రవరిలో నాకు గుండెపోటు వచ్చింది. అంబులెన్స్కి కాల్ చేసేలోగా నాకు సిపిఆర్ చేశారు. కానీ ఎలాంటి చలనం లేదు. హాస్పిటల్కి వెళ్ళగానే నన్ను పరిశీలించిన అనంతరం నేను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కానీ సరిగ్గా 24 నిమిషాల అనంతరం నా గుండె మళ్ళీ కొట్టుకోవటం ప్రారంభించింది. అయితే వెంటనే కోమాలోకి వెళ్ళిపోయాను. 2 రోజులకు కానీ స్పృహలోకి రాలేదు. మెదడుకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాక సాధారణ స్థితికి వచ్చాను. దాదాపు 9 రోజుల పాటు ఐసీయూలో వైద్య బృందం నన్ను పరీక్షించింది. మరణం అంచుల వరకు వెళ్ళొచ్చాను. ఇప్పుడు నాకు చావు అంటే ఏమాత్రం భయం లేదు. హార్ట్ అటాక్కి గురైనప్పుడు సరైన సమయంలో నా భర్త సిపిఆర్ చేయటం వల్ల నా ప్రాణాలు దక్కాయి. తాను ఎప్పటికీ నా హీరో అంటూ ఆమె పేర్కొంది. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో నయా ట్రెండ్స్ చూద్దాం. వెల్కమ్ టు నవ్య. ఇవాల్టి నవ్యలో లేడీస్ అందరూ కూడా ఎక్కువగా ఇష్టపడేటువంటి డ్రెస్ మెటీరియల్స్ లేటెస్ట్ కలెక్షన్ని చూపించబోతున్నాను. చూసేద్దాం. సో ఫస్ట్ మెటీరియల్ చూసుకున్నట్లయితే కనుక మనం మట్కా సిల్క్ మెటీరియల్లో చూస్తున్నామండి. చూడండి, చాలా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉంది డ్రెస్ మెటీరియల్. సో లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ అలాగే డార్క్ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్, ఈ 3 కలర్ కాంబినేషన్స్తో మనకైతే ఈ మెటీరియల్ రావడం జరిగింది. అండ్ మొత్తం మీరు చూసుకుంటే కనుక ఈ ప్రింట్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇదంతా కూడా వెజిటబుల్ ప్రింట్ అనమాట. ప్యూర్ వెజిటబుల్ ప్రింట్, వెజిటబుల్స్ నుంచి వేస్టేజ్ నుంచి తయారు చేసిన ప్రింట్ అనమాట. సో ఎలాంటి కెమికల్స్ ఉండవు. అండ్ ఎంత బాగుంది చూడండి, ఒక ర్యాండమ్ యూనిక్ స్టైల్లో కనిపిస్తుంది కదా ఈ డ్రెస్ మెటీరియల్. సో ఇది మనం చూసుకుంటే టాప్, బాటమ్ అండ్ దుపట్టా కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఎలా కావాలంటే అలా మనం ఇది స్టిచ్ చేయించుకోవచ్చు డ్రెస్ మెటీరియల్ కాబట్టి. ఇది బాటమ్ అనమాట. సో మనకి ఇక్కడ కూడా కాంట్రాస్ట్ కలర్స్ అనేవి ఏమీ ఇవ్వలేదు. మొత్తం ఓవరాల్గా కూడా లైట్ పిస్తా గ్రీన్ కలర్లోనే మనకి ఇచ్చారు. సో బాటమ్ కూడా మరీ టాప్ అంత హెవీగా కాకుండా వేరియేషన్ కనిపించాలి కాబట్టి బాటమ్ అనేది జస్ట్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్తో లైట్ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో బాటమ్ అండ్ టాప్ వేరియేషన్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది బాటమ్. ఒకసారి దుప్పట్టా చూద్దాం. దుప్పట్టా చూస్తున్నాం. సో ఆబ్వియస్లీ మన అందరికీ కూడా దుప్పట్టా నచ్చితే నచ్చేస్తుంది అనమాట డ్రెస్. అలా ఈ డ్రెస్ మెటీరియల్కి కూడా దుప్పట్టా చాలా బాగా ఇచ్చారు. మరీ సింపుల్గా కాకుండా బాటమ్ అండ్ టాప్ని ఎలివేట్ చేస్తూ దుప్పట్టా అనేది చాలా అందంగా ఉంది. చూడండి, ప్రింట్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ మనం టాప్లో చూసినట్టే లైట్ పిస్తా గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ అండ్ సీ గ్రీన్ కలర్, సీ బ్లూ కలర్ అండ్ బ్రౌన్ కలర్, ఇలా మల్టీ కలర్స్తో మనకి దుప్పటాని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్రింట్ అంతా కూడా వెజిటబుల్ ప్రింట్. ఒక ప్యాటర్న్ అంటూ ఏం లేదు, ఒక ర్యాండమ్గా ఒక యూనిక్ స్టైల్లో ఈ దుప్పటాని ఇవ్వడం జరిగిందనమాట. సో మరొక డ్రెస్ మెటీరియల్ చూసుకున్నట్లయితే కనుక మనకి మంచి పర్పుల్ కలర్. సో పర్పుల్ కలర్ అండ్ లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో మనం చూస్తున్నాం ఈ డ్రెస్ మెటీరియల్ని. సో ఈ కలర్ కాంబినేషన్ ఏ మెటీరియల్లో ఉన్నా, ఏ డ్రెస్లో ఉన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అగైన్ మనం మట్కా సిల్క్లోనే మరొక వేరియేషన్ మనం చూస్తున్నాం. సో చూడండి, ఓవరాల్గా డిజైన్ అంతా కూడా టాప్లో ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక ప్యాటర్న్లో ఉంది, ఇదే ప్యాటర్న్ అని చెప్పడానికి లేదు, ఒక యూనిక్ స్టైల్ అనమాట. ఇదంతా కూడా బాతిక్ ప్రింట్ వచ్చింది దీని మీద. సో మట్కా సిల్క్ మీద బాతిక్ ప్రింట్తో ఎంచక్క డిజైన్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి మనం దీన్ని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా స్టిచ్ చేయొచ్చు. క్లాత్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ సీజన్లో అయినా కూడా వేర్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఒకసారి బాటమ్ని చూసేద్దాం. సో బాటమ్ చూస్తున్నాం మనం. బాటమ్ చూసుకున్నట్లయితే కనుక గ్రే కలర్లో ఇచ్చారు. సో గ్రే కలర్ మీద అగైన్ బిస్కెట్ కలర్తో మనకి చిన్న డిజైన్ ఇచ్చారు. సో బాటమ్ కాబట్టి మనం దీన్ని సో మీకు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు. చాలామంది చుడీ ప్యాంట్స్ స్టిచ్ చేయించుకుంటారు, కొంతమంది పటియాలా ప్యాంట్స్ స్టిచ్ చేసుకుంటారు. సో ఎలా కావాలంటే మీ కంఫర్ట్ బట్టి మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇది బాటమ్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్లో ఉంది కదా. ఇప్పుడు చూస్తున్నాం మనం దుప్పటా. వావ్, దుప్పటా మాత్రం చాలా బాగుందండి. సో గ్రే కలర్తో పాటు లైట్ పర్పుల్ కలర్, అంటే మనకి బాటమ్ అండ్ అలాగే టాప్, ఈ రెండిటి యొక్క డబుల్ కలర్స్ని మనకి దుప్పటాలో ఇవ్వడం జరిగిందనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రింట్ అంతా కూడా మనం టాప్లో ఏదైతే చూసామో అది పెద్దగా దూరంగా ఇవ్వడం జరిగిందనమాట. సో మట్కా సిల్క్ మెటీరియల్ మీద బాతిక్ ప్రింట్ వచ్చింది. చాలా బాగుంది చూడండి. సో మనం వేర్ చేస్తే చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకొని చూసేద్దాం.
మరొక బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్ మనం చూస్తున్నాం. చూడండి, ఇదంతా కూడా మీకు చాలా డిఫరెంట్గా కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనకు చూసుకున్నట్లయితే కనుక టసర్ మీద మధుబని ప్రింట్ అనమాట. బావ్, మధుబని ప్రింట్ అంటే ఇలా ఉంటుందన్నమాట. మొత్తం ఫిల్ అయిపోయి సో డ్రెస్ మెటీరియల్ అంతా కూడా కవర్ చేసింది. సో డిజైన్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి అమ్మాయిలు అక్కడక్కడ నించున్నట్లు కనిపిస్తుంది. అలాగే చేపలు, బాల్స్, అలాగే చెట్లు ఒక ఫ్లోరల్ థీమ్లో ఇలా అంటే ఒకటే ప్యాటర్న్ అని కాకుండా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఎక్కడా కూడా మనకి టాప్ అంతా కవర్ చేస్తూ గ్యాప్ లేకుండా కూడా ఇవ్వడం జరిగింది. మధుబని ప్రింట్ టసర్ మెటీరియల్ మీద చాలా బాగుంది. సో ఇవి కొంచెం మనకి ఫెస్టివ్ మూడ్ని ఇస్తుంది అనమాట. మంచిగా ఫెస్టివల్స్లో ఇలాంటివి మనం స్టిచ్ చేయించుకొని వేర్ చేస్తే చాలా బాగుంటుంది. సో టాప్ చూసారు కదా, ఇప్పుడు బాటమ్ చూస్తున్నాం. సేమ్ టాప్ మీకు ఏదైతే కలర్ ఉందో గోల్డ్ కలర్లో అదే కలర్లో బాటమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా సింగిల్ కలర్ కాంబినేషన్, మనకి ఎలాంటి కాంట్రాస్ట్ కలర్స్ అనేవి కనిపించట్లేదు. సో బాటంలో మనకి ఒక బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు పటియాలా ప్యాంట్ కుట్టించుకున్నా, చుడీ ప్యాంట్ కుట్టించుకున్నా కూడా ఈ బార్డర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నటువంటి డ్రెస్ మెటీరియల్కి దుప్పటా ఇది. సో చాలా లైట్ వెయిట్లో ఉందండి. చెప్పాను కదా సింగిల్ కలర్ కాంబినేషన్. సో గోల్డ్ కలర్ మీదే మనకి టాప్ మీద ఏవైతే మనకి అమ్మాయి బొమ్మలు, చేపల బొమ్మలు వచ్చాయో అదే ప్రింట్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో టస్సర్ సిల్క్ మీద మధుబాని ప్రింట్. సో దుప్పటా మీద కూడా అదే కంటిన్యూ చేస్తారు, చాలా బాగుంది. సో మనకి హ్యాంగింగ్స్ కూడా చిన్న చిన్న ఇవ్వడం జరిగిందనమాట. ఈ దుప్పటా మనం సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వన్ సైడ్ బోత్ సైడ్స్ ఎలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంది. మరొక డ్రెస్ మెటీరియల్ మనం చూస్తున్నాం. మరీ పిస్తా గ్రీన్ కలర్లో మరొక కాంబినేషన్లో మరొక మెటీరియల్లో చూస్తున్నాం అనమాట. ఈ డ్రెస్ మెటీరియల్ చూడండి. సో ఒక మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి డ్రెస్ మెటీరియల్ కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్యూర్ లెనిన్ మెటీరియల్. అండ్ మీరు చూస్తున్నటువంటి ప్రింట్ అంతా కూడా ఏంటంటే డిజిటల్ ప్రింట్. సో డిజిటల్ ప్రింట్ మీకు కనిపిస్తుంది కదా, ఫ్లవర్స్తో చాలా అందంగా ఒక మంచి ఫ్లోరల్ టైప్లో రావడం జరిగింది. సో లైట్ పిస్తా గ్రీన్ కలర్ మీద మనకి సో డార్క్ గ్రీన్, ఆరెంజ్, బ్లూ ఇలా మల్టీ కలర్ షేడ్స్తో అంటే ఫ్లవర్స్ని డిఫరెంట్ కలర్స్తో ఇస్తూ ఆకులన్నీ కూడా మనకి గ్రీన్ షేడ్లో ఇవ్వడం జరిగింది. ఈ డ్రెస్ మెటీరియల్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఓన్లీ మనకి టాప్ అండ్ దుపట్టా మాత్రమే ఇచ్చారు. సో బాటమ్ అనేది ఏమీ లేదండి. మీరు ఒకసారి ఈ కలర్ కాంబినేషన్లో ఆపోజిట్లో సూట్ అయ్యేటటువంటి ఆరెంజ్ అవ్వచ్చు, రెడ్ అవ్వచ్చు, బ్లూ ఇలా ఏ కలర్ కాంబినేషన్ అంటే, లేదంటే మీరు పిస్తా గ్రీన్ కలర్ లెగిన్ కూడా కింద ప్రిఫర్ చేసుకోవచ్చు. చున్నీ చూడండి, చాలా బాగా ఫ్లోరల్ థీమ్లో ఇచ్చారు. వెరీ నైస్. దుప్పట్టా మాత్రం చాలా బాగుంది. మరొక సూపర్ డ్రెస్ మెటీరియల్ మనం చూస్తున్నాం. చూడండి, ప్లెయిన్ గ్రీన్ కలర్ మనకి మెటీరియల్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎలాంటి డిజైన్ కనిపించట్లేదు, కానీ ప్లెయిన్లో ఒక మంచి కలర్ కాంబినేషన్లో ఉంది. సో ఈ కలర్కి మనం ఎలాంటి బాటమ్నైనా అండ్ అలాగే దుప్పట్టనైనా ప్రిఫర్ చేయొచ్చు, వేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా, ఇది బాటమ్ అండి. సో మనం గ్రీన్ కలర్ చూసాం కదండి, నాచు గ్రీన్ కలర్ మీద మనకి బాటమ్ అనేది ఇలా బిస్కెట్ కలర్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఇదంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఎలాంటి డిజైన్ కనిపించట్లేదు. బట్ ఇది ఎలా అంటే మీరు చుడీ ప్యాంట్ అయినా కుట్టించుకోవచ్చు, పట్టీలైనా కుట్టించుకోవచ్చు. సో మీ కంఫర్ట్ బట్టి మీరు ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చు. క్లాత్ చాలా స్మూత్గా చాలా బాగుంది. టాప్ అండ్ బాటమ్ రెండు కూడా ప్లెయిన్ ఇచ్చారు కదా, అందుకే దుప్పట్టా మనకి ప్లెయిన్ కాకుండా సో కొంచెం లుక్ వచ్చేలాగా కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మార్వల్ ప్రింట్ అంటారు. మల్టీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి, ఒకటని చెప్పడానికి లేదు. రెడ్ ఉంది, ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది, బ్లాక్ ఉంది, గ్రే ఉంది. ఇలా మల్టీ కలర్ కాంబినేషన్తో పిస్తా గ్రీన్తో ఇలా ఇచ్చారు, మనకి డిజైన్ చేశారు. మార్వల్ ప్రింట్ చాలా బాగుంది. సో దుప్పట్టా నచ్చితే ఆబ్వియస్లీ మనం ఖచ్చితంగా డ్రెస్ పర్చేస్ చేస్తాం. అలాంటి వాటిలో ఇది ఒకటని చెప్పొచ్చు. చూసారు కదండి, చాలా మంచి లేటెస్ట్ కలెక్షన్ చూసేసాం. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా నయా ట్రెండ్స్. ఇప్పుడు నవ్యాలో చిన్న విరామం తీసుకుందాం.